పంచతంత్ర కథల్లో అత్యాస. ఒక అడవిలో జిత్తుల మారినక్క ఒకటి ఉండేది. నక్కలు సాధారణంగా పులులు, సింహాలు, వాటి క్రూర మృగాలు వేటాడి తినగా వదిలేసిన మాంసం, ఎముకలు తిని బ్రతుకుతాయి. అటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న నక్కకు ఒక సువర్ణావకాశం లభించింది. ఒక వేటగాడు వేటాడి చంపిన లేడిని భుజాన వేసుకుని వస్తూ బలిష్టంగా ఉన్న ఒక అడవి పందిని చూశాడు. గురి చూసి ఆ పందిని బాణంతో కొట్టాడు. అది గురి తప్పి పందికి గాయం చేసింది. అడవి పంది రెచ్చిపోయి కోపంతో వేటగాడి మీద దాడి చేసి చంపింది. తరువాత పంది కూడా చనిపోయింది. ఆ తొక్కిసలాటలో ఒక పాము కూడా చనిపోయింది. నక్క ఎదురుగా చనిపోయిన పంది, పాము, లేడి, మనిషి కళేబరాలు ఉన్నాయి. నక్క ఆనందానికి అంతే లేదు. ఈరోజు నాకు మంచి విందు భోజనం, ఆహా ఏమి నా భాగ్యం, అదృష్టవంతుణ్ణి అని మనసులో అనుకుంది. సర్లే, ఈ నాలుగింటి మాంసం ఎప్పుడైనా తినొచ్చు, ముందుగా నరాలతో తయారు చేసిన వింటి నారిని తింటాను అనుకొని వింటి నారిని కాలి కింద పెట్టి నారిని కొరికింది. బిగుతుగా ఉన్న ఆ నారి తెగిపోవటంతో విల్లు వేగంగా నక్క గుండెకు తగిలింది. ఆ దెబ్బకు నక్క గిలగిలా తన్నుకుంటూ చనిపోయింది. గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. ఆశ అతిగా మారితే అన్నీ కావాలనుకుంటారు, ఉన్న వాటితో సర్దుకోలేరు. ఆ ప్రయత్నంలో ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారు. దానితో ప్రమాదం కొని తెచ్చుకుంటారు అనడానికి ఈ అత్యాశ కథ ఒక ఉదాహరణ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. బాయ్.